అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో పాటు గెస్ట్గా ఉన్నారు షణ్ముఖ్ గారు. సార్ నమస్తే అండి. నమస్కారం అండి. సార్, చంద్రబాబు నాయుడు గారికి టెక్నాలజీ మీద చాలా అవగాహన ఉంది. సో మరి ఆయన నోటి వెంట ఈ మధ్యకాలంలో ఎక్కువగా వినిపిస్తున్న మాట ఏంటంటే క్వాంటమ్ వ్యాలీ. సో అసలు ఈ క్వాంటమ్ వ్యాలీ అంటే ఏంటంటే, టెక్నాలజీ అంటే మనందరికీ వెంటనే గుర్తొచ్చేది ఏఐ కావచ్చు, లేదంటే క్లౌడ్ కంప్యూటింగ్, అలాగే కొన్ని కొన్ని రకాలు ఉన్నాయి కదా. ఇప్పుడు ఈ క్వాంటమ్ వ్యాలీ అంటే ఏంటని చాలామందికి డౌట్ ఉంది. అసలు ఈ క్వాంటమ్ వ్యాలీ అంటే ఏంటి, ఎందుకు ఇది మనకు యూజ్ అవుద్ది, అసలు ఎలా యూజ్ అవుద్ది? రీసెంట్గా మైక్రోసాఫ్ట్లో కానీ ఫేస్బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్బర్గ్ కానీ ఆయన సంస్థల్లో డెవలపింగ్ సంబంధించినటువంటి జాబులు అంటే ఆ డెవలపర్లను కొంతమందిని ఫైర్ చేయడం జరిగింది. ఓకే. ఎందుకు ఫైర్ జరిగిందంటే ఇది చెప్పేదానికన్నా ముందు ఈ అంశాలు చెప్పాలండి. నెక్స్ట్ 5 ఇయర్స్లో 10 సంవత్సరాలు కూడా కాదు, 5 సంవత్సరాలలోనే టెక్నాలజీ రంగంలో భయానకమైనటువంటి పరిస్థితులు రాబోతూ ఉన్నాయి. ఇది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాకముందు నుంచి ఆయన అలర్ట్ చేస్తూ ఉన్నారు. ఏఐ రాబోతూ ఉంది, మెషిన్ లెర్నింగ్ రాబోతూ ఉంది, క్వాంటమ్ కంప్యూటింగ్ రాబోతూ ఉంది. ఇది అడాప్ట్ చేసుకోండి, ఇది అడాప్ట్ చేసుకోకపోతే భవిష్యత్తులో ఉద్యోగాల సంక్షోభం రానుంది అని చెప్పేసి ఎప్పుడో చెప్పారు చంద్రబాబు నాయుడు గారు. మరి ఈ మార్క్ జుకర్బర్గ్ మైక్రోసాఫ్ట్లో కొంతమందిని ఎందుకు ఫైర్ చేయడం జరిగిందంటే, ఇంకా గతంలో మనం ఇచ్చినటువంటి డేటాను స్టోరేజ్ చేయాలంటే సర్వర్లు అని చెప్పేసి అంటూ ఉన్నాము. దానికి ఆపరేటింగ్ చేయడం కోసము లినక్స్, సెంట్ఓఎస్, ఉబుంటు లాంటి సాఫ్ట్వేర్లు మనం చూసే ఉంటాం. కమాండింగ్ ప్రాంప్టింగ్ అంటారు. కమాండ్స్ ఇచ్చేసి ప్రాంప్ట్ చేయడం కోసము ఆ సర్వర్లను కానీ ఇవి సిస్టమ్స్ కానీ మనము లినక్స్ అనేది దాంట్లో ఫ్లేవర్స్ ఉన్నాయి. రెడ్ హ్యాట్ లినక్స్ అని చాలా ఫ్లేవర్స్ ఉన్నాయి సాఫ్ట్వేర్లో. మరి దాని తర్వాత ఏమొచ్చిందండి, ఏడబ్ల్యూఎస్, అజ్యూర్, జీసీపీ. ఏడబ్ల్యూఎస్ అంటే అమెజాన్ వెబ్ సర్వీసెస్, అజ్యూర్ అంటే మైక్రోసాఫ్ట్కి రిలేటెడ్ సంబంధించినటువంటి డేటా సెంటర్ అంటే డేటా హబ్ అది. సో జీసీపీ గూగుల్ క్లౌడ్ ప్లాట్ఫామ్. మరి క్లౌడ్ టెక్నాలజీలోకి వచ్చారు. మామూలుగా ఒక కంపెనీకి సర్వర్ని మెయింటైన్ చేయాలి అంటే ఒక సర్వర్ అడ్మినిస్ట్రేటర్ కావాలి, నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్ కావాలి, తర్వాత సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ కావాలి. ఇంతమందిని మెయింటైన్ చేస్తూ పవర్ని మెయింటైన్ చేస్తూ చాలా కాస్ట్లీతో కూడుకున్నటువంటి పనిగా మారిపోయింది ప్రతి కంపెనీకి. అప్పుడు దీని మూటు ఏమైంది, క్లౌడ్ కంప్యూటింగ్కి రావడం జరిగింది. చాలామంది డేటా మైగ్రేషన్ ప్రాజెక్ట్స్ ఎక్కువగా ఉన్న టైం ఎప్పుడు, కరోనాలో డేటా మైగ్రేషన్ ప్రాజెక్ట్స్ విపరీతంగా రావడం జరిగింది. హైరింగ్ కూడా బల్కులో జరిగింది కరోనా టైంలో. ఎందుకు జరిగింది కరోనా టైంలో అంటే, ఆల్మోస్ట్ ప్రతి ఒక్క కంపెనీ క్లౌడ్కి మూవ్లు కావాలనే ఉద్దేశంతో డేటా మైగ్రేషన్ కింద ప్రాజెక్ట్స్ విపరీతంగా రావడం జరిగింది ప్రతి కంపెనీకి. అప్పుడు విపరీతంగా బల్కులో హైరింగ్ జరిగింది. దాని తర్వాత కరోనా తర్వాత చేయాల్సినటువంటి పని అంతా ఆల్మోస్ట్ డన్ అయిపోయింది ప్రాజెక్ట్స్. ఇప్పుడు బ్యాంకింగు, ఫినాన్స్ అంటే ఫినాన్స్కి సంబంధించి రిలేటెడ్ అంటే ఇన్సూరెన్స్ రిలేటెడ్ కంపెనీసు, బ్యాంకింగ్ కంపెనీసు, ఇలాంటి వాటి ప్రాజెక్ట్స్ మాత్రమే కొన్ని సాఫ్ట్వేర్ కంపెనీస్ రన్ అవుతూ ఉన్నాయి. కొన్ని గవర్నమెంట్ రిలేటెడ్ ఇప్పుడు ఆధార్ ప్రాజెక్ట్స్ కానీ లేకపోతే ఇలాంటి ప్రాజెక్ట్స్ ఉంటాయి కదా, ఇవి కొన్ని నడుస్తూ ఉన్నాయి. ప్రాజెక్ట్స్ ఎక్కువ రావడం లేదు. ఇప్పుడు ఏమైతుంది, కంపెనీలు ఇది కూడా మనకు కాస్ట్ ఎక్కువ అవుతూ ఉంది కదని చెప్పేసి కాస్ట్ కటింగ్లో భాగంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏం చేస్తుందంటే, ఒక డెవలపరు ఏదైతే పని చేస్తాడో దాదాపు 70% పనిని ఆ ఏఐ అనేది చేయగలుగుతుంది, ఆ క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది చేయగలుగుతుంది. సరే, దీని నుంచి ఒకసారి మీరు అన్నట్టు క్వాంటమ్ వ్యాలీ అనే పదం ఎందుకు వస్తూ ఉంది బాబు గారి నుంచి అంటే, ఇది వివరణ, బేసిక్స్. ఇప్పుడు క్వాంటమ్ గురించి తెలుసుకుందాం. మామూలుగా ఫిజిక్స్లో అందరికీ తెలుసు క్వాంటమ్ భౌతిక అంటే ఫిజిక్స్లో భౌతిక శాస్త్రంలో క్వాంటమ్ అనే పదం అంటే ఏంది, అతి చిన్న ఒక యూనిట్. దాని తర్వాత యాటమ్, దాని తర్వాత మనకు తెలిసినది ఆ సిరీస్, అందరికీ తెలిసిన విషయాలు ఇవి. మరి ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ అని ఎందుకు అంటున్నామంటే, మామూలుగా ఒక ల్యాప్టాప్లో దీనికంటే ముందు మనం ఒక ఉదాహరణగా చెప్పాలి అంటే, ఒక బంతిని విసిరితే లేదా ఏదైనా ఒక వస్తువుని మీరు విసిరితే అది ఏదో ఒక దారిలో అయితే వస్తుంది కదా. అది సో దీన్ని ఏమంటారు, క్లాసికల్ ఫిజిక్స్ అంటారు. మరి దాని తర్వాత వచ్చినట్లయితే ఒక విద్యుత్ అనేది అంటే ఒక విద్యుత్తులో ఎలక్ట్రాన్స్, ఫోటాన్స్ ఏ విధంగా అయితే ఉంటాయో, న్యూట్రాన్స్, ఈ 3 సముదాయంతో స్మాలెస్ట్ యూనిట్గా అయితే ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటాయి విద్యుత్తులు. మరి అయితే మనకు కనపడవుగా, కానీ దాని యొక్క రిజల్ట్ మనం చూస్తూ ఉన్నాం కదా. సో ఈ విద్యుత్ అనేది అట్ ఏ టైం ఒక లైట్ వేస్తానే ఈ గోడకు పడుతుంది, ఈ గోడకు పడుతుంది. అంటే ఎలక్ట్రాన్ అనేది అట్ ఏ టైం
2 మార్గాలలో కూడా ప్రయాణించగలదు, 2 లేదా 3 మార్గాలలో కూడా ప్రయాణించగలదు. మరి దీనిని ఏమంటారంటే సూపర్ పొజిషన్ అంటారు ఫిజిక్స్లో. మరి ఇప్పుడు ఈ సూపర్ పొజిషన్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే దాని తర్వాత ల్యాప్టాప్కి వద్దాం. సిస్టమ్ మరి డెస్క్టాప్ అంటారు, ల్యాప్టాప్ అంటారు. మరి ఈ ల్యాప్టాప్లో మనం వెళ్ళి ఒక గూగుల్ వెళ్ళేసి సెర్చ్ ఇంజన్లోకి వెళ్ళేసి ఒక క్వశ్చన్ టైప్ చేస్తాం. టైప్ చేసిన తర్వాత ఏమొస్తుంది, దాని రిలేటెడ్ అన్ని లింక్స్ వస్తాయి గూగుల్లో. అంటే ఇప్పుడు నువ్వు ఏదైతే టైప్ చేసావో క్వశ్చన్ ఆ యొక్క బ్యాక్ ఎండ్లో మామూలుగా కంప్యూటర్ ప్రోగ్రామింగ్ అంతా మొత్తం 0 మరియు 1 బైనరీ కోడ్స్ అనేది తెలుసు కదా, అందరికీ తెలిసిన విషయమే. అది ఏదేని రూపంలో బ్యాక్ ఎండ్లో 0 కానీ 1 రూపంలో మాత్రమే ఉంటుంది కదా. ఎయిదర్ 0 ఆర్ 1 ఇది అట్ ఏ టైం జరుగుతుంది ఇప్పుడున్నటువంటి సిస్టంలో. ఇప్పుడు దెన్ నెక్స్ట్ మూవ్ టు క్వాంటమ్ కంప్యూటింగ్కి వెళ్ళినట్లయితే ఇలాంటి 0 మరియు 1లు కొన్ని లక్షలు కొన్ని కోట్లలో కొన్ని అంటే అతి తక్కువ సెకండ్స్లో చేయగలుగుతుంది క్వాంటమ్ కంప్యూటింగ్. దానికి కావాల్సిన మొత్తం అన్నీ కూడా మన ముందు సమాచారం ఉంచుద్ది. ఎస్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక లాటరీ టికెట్ల గురించి తెలిసిందే కదా. 1 కోటి లాటరీ టికెట్లను ఒక సిస్టమ్ అనేది ఎంత టైం పడుతుందండి క్యాలిక్యులేట్ చేయడం కోసం, లెక్క కట్టడానికి నాకు తెలిసి చాలా టైం తీసుకుంటుంది. మరి క్వాంటమ్ కంప్యూటింగ్లో అయితే దానిని గణన చేసి వితిన్ మిలియన్ సెకండ్స్లో ఇచ్చేస్తుంది. మిలియన్ సెకండ్స్ నేను అంటున్నది, సెకండ్స్ కూడా కాదు, సెకండ్స్ కన్నా తక్కువ, మిల్లీ సెకండ్స్లో ఇస్తుంది అంటున్నా. అంటే దీన్ని బట్టి ఏంది, ఇప్పుడు నువ్వు ఒక సెర్చ్ ఇంజన్లో ఫర్ ఎగ్జాంపుల్ దీనికన్నా ఉదాహరణగా చెప్దాం, చంద్రబాబు నాయుడు గారు అసలు ఎవరు అనేది కొడితే క్వాంటమ్ కంప్యూటింగ్లో ఏమొస్తుంది అంటే మొత్తం చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు పుట్టారు, ఏ ప్లేస్లో పెరిగారు, దాని తర్వాత రాజకీయాలకు ఎప్పుడు వచ్చారు, దాని తర్వాత ఆయన చదువు ఏంటి, విద్యాభ్యాసం ఏంటి, దాని తర్వాత ఆయన రాజకీయాలకు ఏమి వచ్చారు, రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఏ విధంగా అంటే ఆయన సంస్కరణ తీసుకొచ్చారు, ఎప్పుడు ముఖ్యమంత్రి అయ్యారు, ఎప్పుడు దిగిపోయారు, మళ్ళీ ఎప్పుడు ఎన్నికయ్యారు, ఎన్ని ఎలక్షన్లో అంటే ఎన్ని ఎలక్షన్లో భాగంగా ఎన్నిసార్లు గెలిచారు, ఇప్పుడు స్టిల్ ఏం చేస్తున్నారు, స్టేట్లోను సెంట్రల్లోను ఉన్నటువంటి డేటా అంతా కొన్ని గణనలు చేసుకొని నువ్వు అడిగిన ప్రశ్న ఏదైతే ఉందో 0 మరియు 1లు అనేటివి, ఇలాంటి 0 మరియు 1లు అనేటివి కొన్ని లక్షల కోట్లలో అట్ ఏ టైం చేయగలుగుతుంది క్వాంటమ్ కంప్యూటింగ్. సో దీన్ని క్వాంటమ్ వ్యాలీ నథింగ్ బట్ క్వాంటమ్ కంప్యూటింగ్. సో ఇది చేయడం ద్వారా ఏమవుతుంది, నీకు ఆన్సర్ అనేది అట్ ఏ టైం వస్తుంది, నీకు కావాల్సిన ఆన్సర్ నువ్వు వెతుక్కోగలుగుతావు. అంటే వల్ల చాలా మందికి ఉద్యోగాలు పోతున్నాయని మనం విన్నాం కదా సార్. మరి ఈ క్వాంటమ్ వ్యాలీ వల్ల అలాగే ఉద్యోగులకు ఏమన్నా ఇబ్బంది ఇందాకే చెప్పాను, ఒకప్పుడు సర్వర్ని మెయింటైన్ చేయాలి అంటే నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్ కావాలి, సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ కావాలి, తర్వాత ఈ ఎలక్ట్రికల్కి సంబంధించినటువంటి వ్యక్తి కావాలి, ఇంటర్నెట్ చూసుకునేటువంటి అంటే నథింగ్ బట్ నెట్వర్క్ అడ్మినిస్ట్రేటరు. మరి ఇంత ఖర్చుతో కూడుకున్నటువంటిది దెన్ మూవ్ టు ఏమైంది, క్లౌడ్ కంప్యూటింగ్లోకి వచ్చాము. క్లౌడ్ కంప్యూటింగ్లో కూడా ఏమైంది, రీజియన్స్, వైజాగ్లో ఒక రీజియన్ ఉంది డేటా సెంటర్, ముంబైలో ఒక రీజియన్ ఉంది, ఢిల్లీలో ఒక రీజియన్ ఉంది, కోల్కతాలో ఒక రీజియన్ ఉంది. ఇప్పుడు డిజాస్టర్ మేనేజ్మెంట్ కింద మాట్లాడాల్సి ఉంటుంది. డిజాస్టర్ కింద వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వరద వచ్చో ఒక తుఫాను వచ్చో అక్కడ ఉన్నటువంటి డేటా సెంటర్ కొలాప్స్ అయిపోయింది, ఎత్తిపోయింది అని అనుకుంటే ఇప్పుడు దానికి ఆల్టర్నేట్గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ పాత పద్ధతుల్లోనే అని అనుకుంటే ఒక చోట సర్వర్లు పెట్టింది. సర్వర్లు పెట్టిన చోట ఆ వరదల కారణంగానో సమ్ డిజాస్టర్ కారణంగానో ఏదైనా రీత్యా పాడైపోయింది. దెన్ బ్యాకప్ ఎక్కడ పెట్టుకుంటావు నువ్వు? ఇది అనేది కాస్ట్లీ ప్రాసెస్ అయిపోయింది సాఫ్ట్వేర్ ఎంఎన్సీ కంపెనీస్కి. సో దెన్ మూడు ఏమైంది, క్లౌడ్ కంప్యూటింగ్లో ఏమవుతుందంటే నువ్వు నీ ఆఫీస్లోనే కూర్చుంటావు, కోల్కతాలో ఒక రీజన్ ఒక డేటా సెంటర్ని నువ్వు అంటే ఇంత డేటాకి సంబంధించి ఇంత పే చేస్తావు, పే యాజ్ పే మోడల్లో వెళ్ళిపోతుంది. సో కోల్కతాలో ఒక రీజన్లో సెలెక్ట్ చేసుకుంటావు, ముంబైలో ఒక రీజన్ సెలెక్ట్ చేసుకుంటావు, వైజాగ్లో డేటా సెంటర్ పెడుతున్నారు, అదానే డేటా సెంటరు, అంటే అజ్యూర్ మైక్రోసాఫ్ట్లో సంబంధించినటువంటి అజ్యూర్ డేటా సెంటరు, అమెజాన్ వెబ్ సర్వీసెస్, గూగుల్ క్లౌడ్ ప్లాట్ఫాము, ఇలాంటి డేటా సెంటర్స్ ఇవి పాపులర్ డేటా సెంటర్స్. మళ్ళీ ఒరాకిల్ ఉంది, ఆలీబాబా క్లౌడ్ ఉంది, చాలా ఉన్నాయి. క్లౌడ్లో కూడా కొన్ని ఒక 10 నుంచి 20 రకాలు ఉన్నాయి. క్లౌడ్లో కూడా ప్రధానంగా మేజర్లో ఉన్నటువంటి ఇప్పుడు ఉన్నటువంటి టెక్నాలజీ రంగంలో అమెజాన్ వెబ్ సర్వీసెస్, AWS, అజ్యూర్ మైక్రోసాఫ్ట్ రిలేటెడ్ సంబంధించినటువంటి క్లౌడ్, అదేవిధంగా గూగుల్కి సంబంధించి గూగుల్ క్లౌడ్ ప్లాట్ఫామ్. సో ఇప్పుడు నువ్వేమైతుంది డిజాస్టర్ మేనేజ్మెంట్ కింద ఎప్పుడైతే రీజన్ సెలెక్ట్ చేసుకొని నీ డేటాని బ్యాకప్ అక్కడ పెట్టుకుంటావు,
ఇప్పుడు దాన్ని ఏం చేస్తావు అక్కడ కూడా నాకు ప్రతిసారి డేటా అవసరం లేదు కదా, అవును. ఏ 90 డేస్ తర్వాతను, ఏ 1 ఇయర్ తర్వాతను, ఏ 2 ఇయర్స్ తర్వాతను నాకు ఈ డేటా అవసరం అవుతుంది. సో 2 ఇయర్స్కి ఆప్షన్ కూడా ఉంటుంది. ఓకే. ఫస్ట్ 30 డేస్కి, 90 డేస్, 1 ఇయర్, 2 ఇయర్స్ ఇలా సెలెక్షన్ ఆప్షన్ కూడా ఉంటుంది. దాన్ని బట్టి పే చేస్తూ ఉంటాం. ఇప్పుడు ఇది ఎంత ప్రాసెస్ తగ్గిందండి, అవును. కాస్ట్ కటింగు. ఇప్పుడు సర్వర్ అడ్మినిస్ట్రేటరు, తర్వాత నెట్వర్క్ అడ్మినిస్ట్రేటరు, తర్వాత సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ జాబ్స్ పోయాయా లేదా? ఇప్పుడు ఏంది దీనికి రిలేటెడ్ ఏంది, ఎవరైతే ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ ఆపరేట్ చేయగలుగుతారో. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏడబ్ల్యూఎస్ క్లౌడే తీసుకుందాం, మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను. ఏడబ్ల్యూఎస్ క్లౌడ్లో EC2 అంటారు, ఎలాస్టిక్ కంప్యూటింగ్. EC2 అంటే ఈ మామూలుగా అదొక స్పేస్ అనమాట, ఇన్స్టాన్స్ అంటారు, ఎలాస్టిక్ కంప్యూటింగ్ ఇన్స్టాన్స్ అంటారు. సో ఈ EC2 ఇన్స్టాన్స్ ఏంటంటే సమ్ స్పేస్ ఆఫ్ వర్క్. ఇప్పుడు నువ్వు ర్యామ్ అంటాం మనం సిస్టంలో, ర్యామ్ అవునా. ఇప్పుడు నువ్వు ఒక వర్క్ చేయాలి అని అంటే ఆ ప్లేస్ అయితే కావాలి కదా, స్పేస్ ఉండాలి కదా, దాన్ని ఎలాస్టిక్ కంప్యూటింగ్ అంటారు, EC2 అంటారు, ఇన్స్టాన్స్ అంటారు. ఇప్పుడు దాన్ని నువ్వు చేసిన దాన్ని ఏదైతే వర్క్ ఉందో ఈ ఆపరేటింగ్ నెట్వర్క్ అంత సెలక్షన్ ప్రాసెస్. ఇంతకుముందు ఏంటంటే కోడింగు, లినక్స్లోకి వెళ్ళాలి, కమాండ్ ప్రాంప్ట్లోకి వెళ్ళాలి, కమాండ్స్ యూజ్ చేయాలి, ఇదంతా ప్రాసెస్. ఇప్పుడు క్లౌడ్లో ఏమవుతుందంటే బ్యాక్ ఎండ్లో ఇదంతా రన్ అవుతుంది, ప్రోగ్రామ్ అంతా. ఇప్పుడు దీని రిలేటెడ్ స్టోరేజ్ కావాలి కదా, ఈ స్పేస్ ఏదైతే వర్క్ స్పేస్ ఉందో దానికి బకెట్స్, S3 బకెట్స్ అంటాం. S3 అండ్ నథింగ్ బట్ సింపుల్ స్టోరేజ్ స్పేస్ అంటారు. 3 Sలు కాబట్టి S3 బకెట్స్. ఇప్పుడు దీనంతా రీజన్ కావాలి కదా, వర్చువల్ ప్రైవేట్ క్లౌడ్ అంటారు, VPC అంటారు. ఇలా చాలా AWS క్లౌడ్లో కొన్ని 200 నుంచి 300 సర్వీసెస్ ఇస్తూ ఉంది ఆ క్లౌడ్ అనేది. ఓకే. ఇప్పుడు ప్రతి ఒక్క క్లౌడ్లోని ఇలా ఉన్నాయి. సో ఇప్పుడు ఏమవుతుంది, కాస్ట్ కటింగ్లో భాగంగా టెక్నాలజీ అప్డేట్ చేసుకునే భాగంగా, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నోకియా మొబైల్స్ ఉన్నాయి. నోకియా మొబైల్స్ ఒకప్పుడు ఏంది, మామూలుగా చిన్న ఫోన్స్ వచ్చేటి. ఎవరైతే ఆండ్రాయిడ్ సాఫ్ట్వేర్ని అబ్జర్వ్ చేసుకున్నారో, అడాప్ట్ చేసుకున్నారో ఆ కంపెనీస్ ఈరోజు టాప్ రేంజ్లో ఉన్నాయి. నోకియా తీసుకుందా, ఈరోజు పరిస్థితి ఏంది? లినోవా వచ్చింది, రియల్మీ వచ్చింది, ఒప్పో, మళ్ళా వీతో వస్తుంది చూడు, వివో, ఐక్యూ, ఇలాంటి మొబైల్స్ అన్ని ఎందుకు ఫాస్ట్గా అప్డేట్ అవుతూ ఉన్నాయి? ఇప్పుడు మోటరోలాలో వచ్చింది, మోటరోలా కూడా అప్డేట్ అవుతా వస్తుంది. మోటరోలా అనేది ఇప్పుడు అన్నిటికంటే ముందున్నటువంటి కంపెనీ, కానీ లేటుగా ఎందుకు సక్సెస్ అవుతుంది అంటే కాస్ట్ కటింగ్లో భాగంగా టెక్నాలజీ అప్డేట్ చేసుకోకపోతే ప్రస్తుతం ఉన్నటువంటి సమాజంలో నువ్వు సర్వైవ్ కాలేవు. నేను ఇంతే ఉంటా, నేను ఇట్లే ఉంటా అంటే కాదు. సో ఇది గుర్తించినటువంటి చంద్రబాబు నాయుడు గారు అందరికంటే ముందు మన తెలుగు జాతి ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్లౌడ్ కంప్యూటింగ్, డేటా సెంటర్స్, డేటా ఆపరేటర్స్ అంటే ఆపరేటర్స్ అంటే ఈ క్లౌడ్ను ఆపరేట్ చేసేవాళ్ళు. సో ఈ ఆపరేటర్స్ రాబోయే రోజుల్లో జావా, పైథాన్, ఒరాకిల్, స్కేలా ఈ లాంగ్వేజ్ల మీద ఉండదు. సో ఏమున్నా నువ్వు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేసి పెడతాది. ఇప్పుడు నువ్వు ఒక సెర్చ్ ఇంజన్లో నాకు ఈ ఫార్మాట్లో నాకు ఒక వెబ్సైట్ కావాలని నువ్వు అడిగితే ఎదర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అది రెడీ చేసి ఇస్తూ ఉంది. 70% వర్క్ డన్ చేస్తూ ఉంది డెవలపర్ చేసేటువంటి జాబు. సో దీన్ని నువ్వు నీ వల్ల ఉపయోగం ఏంది, నీకు ఎందుకు ఇంత పే చేయాలా నేను లక్షల్లో? అవును. సో నువ్వు దెన్ AI అనేది నేర్చుకుంటే నీకున్నటువంటి ఏదైతే నువ్వు క్లౌడ్లో పనిచేస్తున్నావు దాంట్లో కూడా అప్డేటెడ్గా ఉంటే అవకాశాలు అందిపుచ్చుకోవడం కోసం చంద్రబాబు నాయుడు గారు మొదటి నుంచి క్వాంటమ్ వ్యాలీ, తర్వాత ఇంతకుముందు సిలికాన్ వ్యాలీ అనేవాళ్ళు ఇప్పుడు క్వాంటమ్ వ్యాలీ అంటున్నారు. సో మన తెలుగు జాతి ఇది అందరూ అడాప్ట్ చేసుకోవాలి, తొందరగా నేర్చుకోవాలని కూడా నేను కోరుకుంటాను. ఓకే, థ్యాంక్స్ అండి, నమస్తే.